కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఈ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోగ్య పరిస్థితి మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఆయనకు టైఫాయిడ్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స పొందుతున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా వైభవంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలు, బంగారు వజ్రాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు సుగంధ పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో నాయకోటి రాజు విజయం సాధించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో కేకే ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థిపై 28 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఆయనను పటాన్చెరు మున్నూరు కాపు కుల సంఘం ఆధ్వర్యంలో డీలర్లు, స్థానికులు ఘనంగా సన్మానించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కట్ట నరేందర్ రెడ్డి చేవెళ్ల పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. దాదాపు 3 సంవత్సరాల పాటు శంషాబాద్లో సేవలందించిన ఆయనకు పోలీసులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు వీడ్కోలు పలికారు. పోలీస్ సిబ్బంది పూల వర్షం కురిపించగా భావోద్వేగానికి గురైన ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి అందరి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట్ శివారులో జాతీయ రహదారిపై పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని సెయింట్ క్లారెట్ స్కూల్ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. బస్సులో ఉన్న విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడగా డ్రైవర్తో పాటు 2 చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి బెంగళూరులో పీజీ చదువుతున్న 26 ఏళ్ల విద్యార్థిని దీక్షిత అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర త్రివేణి సంగమం గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ ఆది ముక్తీశ్వర స్వామి బాలాలయంలో విశేష పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. తాండూర్ రైల్వే పోలీస్ స్టేషన్లో పోలీసులు భారీగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోనార్క్ ఎక్స్ప్రెస్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 10 కిలోల ఎండు గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు గంజాయి రవాణా వెనుకున్న నెట్వర్క్పై దర్యాప్తు చేపట్టారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీసులు భారీ బ్యాంకు రుణాల మోసాన్ని ఛేదించారు. నకిలీ స్థిరాస్తి పత్రాలు సృష్టించి వివిధ బ్యాంకుల నుంచి 4.11 కోట్ల రుణాలు పొందిన ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి నకిలీ డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ శ్రీధర్ వెల్లడించారు. గుంటూరు జిల్లాలోని అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగుతున్నాయని నల్లపాడు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఏ త్రివేద్నాథ్ స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్లు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఓ వ్యక్తి తన సొంత బాబాయ్ శారీరక వికలాంగుడైన 57 ఏళ్ల ముసుకుల సాంబారెడ్డిని కొట్టి చంపాడు. నిందితుడు ముసుకుల రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నిండుజర్ల గ్రామానికి చెందిన కడిమెళ్ల కృష్ణరాజు తన ప్రేమ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు. తాను నవ్య ఇద్దరు మేజర్లు అయినప్పటికీ పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేసి తమను విడదీశారని తెలిపారు. ఇటీవల తనపై దాడి జరిగినా కేసు నమోదు చేయలేదని, తన బాబాయ్ మృతికి సిఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ సురేష్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో పత్రాలు, నంబర్ ప్లేట్ లేని 60 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి 3 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కుక్కలు వెంబడించడంతో ప్రాణభయంతో ఓ చుక్కల దుప్పి ఇంట్లోకి దూరింది. దుప్పికి నీళ్లు ఇచ్చి కుటుంబ సభ్యులు అటవీ అధికారులకు సమాచారం అందించగా అధికారులు దాన్ని సురక్షితంగా ఆంధ్ర అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటన స్థానికంగా ఆసక్తిగా మారింది.
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కదిరి సీఐ వేధిస్తున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఒక కుటుంబం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ఫ్లెక్సీ, ఇనుప హోర్డింగ్ ఎక్కి నిరసన చేపట్టింది. తమకు న్యాయం చేయాలని స్థానిక పోలీసు అధికారి ప్రజానిధిపై ఆరోపణ చేసిన బాధితులు ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. తొలి ఏకాదశి సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కోటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులు బ్రహ్మముహూర్తంలో ప్రత్యేక రుద్రాభిషేకాల్లో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ, దర్శనం, తాగునీరు, పారిశుద్ధ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో సేవలు అందిస్తున్నాయి. తిరుపతిలోని టౌన్ క్లబ్లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్కే మీట్ ఫుడ్స్ హోటల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ధ్వంసం చేశారు. టౌన్ క్లబ్ సభ్యులపైనే హోటల్ నిర్వాహకుడు అనుమానం వ్యక్తం చేస్తూ లాంగ్ లీజ్ వివాదం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పీకేఓసీ2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. తమతో చర్చించకుండానే వెళ్లిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పట్టణంలో రహదారి దుస్థితిపై వార్డు కౌన్సిలర్ వినూత్న నిరసన చేపట్టారు. 25వ వార్డు ధర్మన్న కాలనీలో బురదలో కూర్చొని ఆందోళన వ్యక్తం చేసిన కౌన్సిలర్ నర్రా సంధ్య 22 ఏళ్లుగా రోడ్డు నిర్మాణం చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశను నింపాయి. వాతావరణం అనుకూలంగా మారడంతో మండలంలోని కలివేరు, చిన్న మెడిసియలేరు, తేగడతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో రైతులు ముమ్మరంగా వరి నాట్లు ప్రారంభించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు సమీపంలో అక్రమ మట్టి తరలింపు విషాదానికి దారితీసింది. ఆగి ఉన్న ట్రాక్టర్లను తప్పించబోయిన మరో ట్రాక్టర్ బోల్తా పడడంతో బాపట్ల జిల్లా అడుసుమల్లి గ్రామానికి చెందిన 36 ఏళ్ల రావి సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం నిండుజర్ల గ్రామంలో రైతు కడిమెల్ల నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసినట్టు చెబుతున్న వీడియోలో అచ్చంపేట సిఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ సురేష్, గ్రామానికి చెందిన పలువురు తన మరణానికి కారణమంటూ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వీడియోతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలోని తల్లాడ అటవీ ప్రాంతంలో విద్యుత్ షాక్తో ఎలుగుబంటి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అత్యంత రక్షణ కలిగిన వన్యప్రాణి మృతిపై దర్యాప్తు చేపట్టిన అటవీ శాఖ అధికారులు అక్రమంగా విద్యుత్ లైన్లు ఉపయోగించి వేటాడిన 3 నిందితులను అరెస్ట్ చేశారు. వన్యప్రాణుల వేటకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. దేవ అగర్బత్తి ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ బాలాజీ ఆయిల్ మిల్లుకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏటీఎం చోరీ కలకలం రేపింది. తెల్లవారుజామున శివాజీనగర్లోని ఏటీఎం యంత్రాన్ని దుండగులు పెకిలించి బొలోరో వాహనంలో తరలించి అనంతరం కంటైనర్లోకి మార్చినట్టు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వరంగల్ మామనూరు విమానాశ్రయ అభివృద్ధి పనుల వేగం పుంజుకున్నాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రన్వేను పరిశీలించి టెండర్ ప్రక్రియపై కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. పనుల పర్యవేక్షణ కోసం నెల రోజుల్లో మామనూరులో తాత్కాలిక ఏఏఐ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని 100 కోట్లతో నిర్మిస్తున్న సిరిపురం మేజర్ రాజీవ్ సాగర్ కాల్వ పనులను ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పరిశీలించారు. ఏన్కూరు, తల్లాడ మండలాల మీదుగా గోదావరి జలాలను వైరా రిజర్వాయర్కు మళ్లించే కాల్వ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ ఇరిగేషన్ అధికారులతో కలిసి సమీక్షించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఖమ్మం జిల్లా బల్లేపల్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల యమల మానస హాస్టల్ గదిలో ఉరేసుకున్న స్థితిలో కనిపించడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
నల్గొండ జిల్లా చిట్యాలలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న భారీ కంటైనర్ను మినీ గూడ్స్ వాహనం ఢీకొట్టడంతో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో పెయింట్ డబ్బాలు, లప్పం బ్యాగులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ని పునరుద్ధరించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్లో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకులు, విద్యార్థులపై దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.